హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జర్నీ నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్ తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జెండగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్ లోనే మనకి కౌశల్యదేవ్ గారు దశరథ్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఏవండి, మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఈ పిల్లకి సాయం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీకు తెలుసా? ఆ అమ్మాయి ఒక్క ప్రాణమే కాదండి, తనలో పిల్లలు కూడా పెరుగుతున్నారు. ఆ పుణ్యం ఏదో ఒక విధంగా మనల్ని, మన బిడ్డని ఖచ్చితంగా రక్షిస్తుంది. ఏదో ఒక రాయి తగలకపోదా ఖచ్చితంగా ఈ పుణ్యం మనం కట్టుకుంటే ఖచ్చితంగా మన కొడుకు మన దగ్గర చేరుతాడని నా మనసులో అనిపిస్తుందండి. అది మాత్రమే కాదు, ఆ అమ్మాయిని చూస్తే మనకి ఏదో సంబంధం ఉన్నట్టు. బహుశా ఈ జన్మలో కాకపోయి ఉండొచ్చు, గత జన్మలో తనకి నాకు ఏదో రుణానుబంధం ఉంటుంది. అందువల్లే ఆ పిల్ల కొండ మీద దూకి చనిపోవాలనుకున్న నా దగ్గర చేరిందండి. అందువల్ల మీరు ఈ విషయంలో నాకు ఎలాంటి అడ్డు చెప్పద్దు, సరేనా? అక్కడైనా దశరథ్ గారు మాట్లాడుతూ, సరే కౌసల్య, నీకే విషయంలోనూ నేను ఏనాడు అడ్డు చెప్పలేదు, కానీ తనకు మించిన సాయం కూడా ఎప్పుడు ఎవరికి చేయకూడదంట. అందువల్ల ఒక్కసారి ఆలోచించి నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో, అంతే తప్ప నేను ఏ విషయంలోనూ నీకు అభ్యంతరం చెప్పను. నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉన్న గొడవలన్నీ నెత్తిపెత్తి పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా ఉండకు, సరేనా? అమ్మ మందాకిని, మీ వదిన జాగ్రత్తగా చూసుకో, నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను, సరేనా? మరో పక్క అప్పుడే అక్కడ హాస్పిటల్ నుంచి మానస, జానకి వచ్చి అక్కడే నిలబడి ఉంటారు. ఆ కౌశల్యదేవి గారు మాట్లాడుతూ, ఏంటమ్మా మానస, జానకిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను అత్తయ్య, అన్ని టెస్టులు జరిగినాయి. అయినా జానకి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకొని నేను అత్తయ్యతో మాట్లాడతాను, సరేనా? సరే అండి, నేను పైకి వెళ్ళి పడుకుంటాను. అక్కడే ఉన్న కౌశల్యదేవి గారు మాట్లాడుతూ, ఏంటమ్మా మానస, రిపోర్ట్స్ అన్ని ఎలా వచ్చినాయి? జానకి పరిస్థితి ఎలా ఉంది? అవును అత్తయ్య, మీకు చెప్దామని ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ జానకి ఉంటే ఇంకా కంగారు పడుతుంది కదా, తన పరిస్థితి ఇంత క్రితం ఎలా ఉందో అత్తయ్య అలాగే ఉంది. ఖచ్చితంగా తన ఆరోగ్యం కుదుట పడుతుంది అత్తయ్య. కాకపోతే తనకి మనం చేయించాలనుకున్నాం కదా 3 కోట్లు పెట్టి రష్యా ఇంజెక్షన్, అది ఖచ్చితంగా తెప్పిస్తే గానీ తన ఆరోగ్యం బాగుపడదు. అందువల్ల నేనైతే ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను అత్తయ్య. ఎట్టి పరిస్థితుల్లో మనం మనీ కానీ పే చేసామంటే వాళ్ళు వెంటనే మనకి ఇంజెక్షన్ పంపించేస్తారు. మీరు లేట్ చేయకండి అత్తయ్య. అయ్యో మానస, నేనెందుకు లేట్ చేస్తానమ్మా? రేపు పొద్దున ఉన్న పలంగా నువ్వు లేచిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆ బ్యాంకులో మన ఎఫ్డి వేసాం కదా మనం డబ్బులు, ఆ ఎఫ్డి క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు డ్రా చేసి నువ్వు వెంటనే వాళ్ళకి ఇంజెక్షన్ డబ్బులు కట్టేసావనుకో, మన జానకికి ఆ ఇంజెక్షన్ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంక ఎలాంటి ఆలస్యం చేయొద్దమ్మా మానస. తనకి ఆరోగ్యం బాగుంటేనే కదా మనం కూడా కొంచెం హ్యాపీగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో తనకి వైద్యం అందాల్సిందే. నేనైతే వెళ్ళి జానకితో మాట్లాడతాను, నువ్వు అవన్నీ చూసుకో అమ్మా. అక్కడే ఉన్న మందాకిని సూరిబాబుతో మాట్లాడుతూ, చూసారండి, ఏకంగా 1,10,000 కాదండి, ఏకంగా 3 కోట్లకి టెండర్ పెట్టింది మా వదిన. ఏదో సముద్రంలో గుక్కడు నీళ్ళు తీసినా ఏం కనబడతన్నారు, ఇప్పుడు ఏకంగా 3 కోట్లే వాడేస్తున్నారు చిన్న ఇంజెక్షన్ గురించి. ఆ అమ్మాయి ఎవరో మనకు సంబంధం కూడా లేదు, అలాంటి అమ్మాయికి ఆ ఇంజెక్షన్ ఎందుకంటే నాకు అర్థం అవట్లేదు. అక్కడైనా సూరిబాబు మాట్లాడుతూ, అవునేమందా, నాకు అంతా అర్థమైంది, కానీ దారిని పోయే వాళ్ళందరికీ వీళ్ళు ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే ఇంకే ఆస్తులు ఏం మిగులుతుంది? అయినా ఎఫ్డీ ఏదో క్యాన్సిల్ చేయమంది కదా మీ వదిన, ఖచ్చితంగా అదంతా జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంజెక్షన్ ఆ పిల్లకి అందకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు. ఏమోనండి, మీరు ఎన్ని చెప్పినా మా వదిన పంతం ముందు మనం ఎన్ని చేసినా ఎలాగో నెగ్గం అనిపిస్తుంది. మీరు ఎందుకండి ఏదో నాకు ఇలాంటి ప్రామిసులు చేస్తారు? సరేలే మందా, జరిగాక నీకే అర్థమవుతుంది నేనేం చేశాను, సరేనా? నేనైతే బావతో పాటు ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడకు. మరో పక్క శైలు అందరినీ పిలుస్తూ భోజనాన్ని రమ్మంటూ ఉంటుంది. ఏ ఆదిత్య, రారా భోజనానికి. అయినా అత్తయ్య, తాతయ్య, మీరందరూ రండి భోజనానికి. అప్పుడే అక్కడికి వచ్చిన తాతయ్య మాట్లాడుతూ, ఏంటమ్మా శైలు, ఉన్న పలంగా ఏదో హడావడి చేసి ఏదో ఇన్ని వంటలు చేసేసో ఎందుకమ్మా? ఏం లేదు తాతయ్య, ఇన్ని రోజులు ఇంట్లో ఎన్నో సమస్యలు కదా, అందువల్ల మీరు అసలు సరిగ్గా తినట్లేదు, ఆరోగ్యం బాగుంటలేదు. అందువల్ల నేను ఈరోజు పూనుకుని అందరికీ ఎన్నో వెరైటీలు చేశాను. రండి కూర్చోండి. అత్తయ్య మీరు కూడా కూర్చోండి. అక్కడే తాతయ్య మాట్లాడుతూ, ఏంటమ్మా శైలు, నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేసావు మా మీద? అయినా నాకు నిన్న కాక మొన్నే కదమ్మా హార్ట్ ఆపరేషన్ అయ్యింది, ఇన్ని తింటే నాకు అరుగుతుందా? అందువల్ల వద్దమ్మా. ఒరే ఆదిత్య, నువ్వు మీ అమ్మ తినేసేయండిరా, నేను తర్వాత తింటానులే. కానీ ఏంటి తాతయ్య, నేను ఏదో ప్రేమగా మీకేం వడ్డిద్దామని చూస్తే మీరు ఏదో వంకలు చెప్పి నా భోజనం తినకూడదనే కదా. అయినా నేను అంత బ్యాడ్గా ఏం కుక్ చేయలేదు తాతయ్య, వెంటనే రండి తిందురు కానీ. అప్పుడే అక్కడున్న రాణి మాట్లాడుతూ, అయ్యో తాతయ్య, శైలు మన మీద అంత ప్రేమగా వండింది కదా, పదండి కూర్చుని తిందాం. సరేనమ్మా, నేను ఏదో
సరదాగా అన్నాను కానీ పదమ్మ శైలు వెంటనే మా అందరికి వడ్డించు. అక్కడున్న తాతయ్య మాట్లాడుతూ, అమ్మ శైలు ఎంత చక్కగా వండావో తెలుసా, నిజంగా నీ వంట తింటుంటే మా అందరికీ సీత గుర్తొచ్చింది తెలుసా, ప్రతి ముద్దలోని తన ప్రేమ అనురాగాలు నువ్వు తను గుర్తు చేసుకుని కనీసం వండుంటావు, అందువల్లేనమ్మ ఈ వంటకు అంత రుచి వచ్చింది. అక్కడున్న రాణి మాట్లాడుతూ, అవునమ్మ శైలు ఇన్ని రోజులు నువ్వేదో చలాకీగా ఉంటావు అనుకున్నాను కానీ ఇంత చక్కగా వంట చేస్తావని నేనైతే అనుకోలేదు, చాలా బాగా చేసావమ్మా, ఎలాంటి కోడలైతే నా ఇంటికి వస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడని నేను ఇన్ని రోజులు అనుకున్నానో నువ్వు కరెక్ట్గా అలాగే ఉన్నావమ్మా, మా ఆదిత్య కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేసేసాను అనుకో, నా బాధ్యత కూడా తీరిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ మాట్లాడుతూ, ఏంటమ్మా ఈరోజు ఏంటి స్పెషల్స్, ఇంట్లో ఇన్ని వెరైటీలు చేశారేంటి, అదిగోరా నువ్వు కూడా వచ్చేసావారా, ఈరోజు శైలు చూసావా ఎన్ని వెరైటీలు వండిందో, వెంటనే వచ్చి నువ్వు కూడా భోంచేసేసే. సరేనమ్మా నేను కూడా తింటాను. అక్కడున్న రామ్ మాట్లాడుతూ, ఏంటి శైలు నిజంగా నువ్వెంత బాగా వంట చేసావో తెలుసా, ఈరోజు నీ ఈ భోజనం తింటుంటే నాకు ప్రతి ముద్దలోని సీతే గుర్తొచ్చింది తెలుసా, అసలు సీత ఇంత అందంగా ఎంత రుచికరంగా వంటలు వండుతున్నప్పుడు ఇలాగ ఎవరూ వండలేరు అని నేను అనుకునేవాడిని, కానీ నువ్వు ఈరోజు వంట చేసి నాకు సీతను గుర్తు చేసావు తెలుసా శైలు. అక్కడున్న రాణి మాట్లాడుతూ, అవునరా సీతే గుర్తొచ్చింది మాకు కూడా, కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనం రోజు ఎలా తలుచుకుంటాం చెప్పు, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని సీతని జ్ఞాపకాలను చెరిపేసి నీకు కూడా మంచి జీవితం ఉంది కదరా రామ్. సీత అసలు ఏం చెప్పింది, మా అందరితోనూ నువ్వు కలిసి ఉండాలని ఆ కోరుకుంది, అది నువ్వు నెరవేర్చావు, మళ్ళీ ఇంకో కోరిక కూడా కోరుకుంది కదా, నీ జీవితంలోకి ఇంకో అమ్మాయి వచ్చి నువ్వు సంతోషంగా పిల్లలు కనాలి అని, అందువల్ల నువ్వు నిర్ణయం తీసుకుని సీతను మర్చిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోరా. అక్కడే రామ్ మాట్లాడుతూ, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అసలు ఏమన్నా అర్థం ఉందా, అసలు సీత నేను ఎలా మర్చిపోతాను చెప్పు, అసలు సీత నా జీవితంలో సగ భాగం, అలాంటిది తను నాకు దూరమైనంత మాత్రాన తను మర్చిపోయి ఇంకో అమ్మాయికి నా జీవితంలో ఎలా స్థానం ఇస్తాననుకుంటున్నావు, ఎట్టి పరిస్థితుల్లోనే ఆ స్థానాల్లోకి ఇంకో అమ్మాయిని తీసుకురాలేనమ్మా, ఇంకొకసారి ఎప్పుడు ఆ మాట నా ముందు మాట్లాడద్దు, అర్థమవుతుందా. అక్కడే తాతయ్య మాట్లాడుతూ, ఏంట్రా రామ్ ఇలా మాట్లాడుతావు, మీ అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, అసలు ఈ కోరిక ఎవరు కోరుకున్నారు, నీ భార్య సీతే కదా, అలాంటప్పుడు తన కోరిక నెరవేర్చకపోతే తన ఆత్మ ఎలా సంతృప్తి చెందుతుంది, అందువల్ల నేను చెప్పిన మాట విని ఇంకొక అమ్మాయిని చూస్తాము, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, అర్థమవుతుందా. లేదు తాతయ్య నాకు సీత తప్ప ఇంకెవ్వరు వద్దు, ఇంకెవరిని కూడా నేను ఊహించుకోలేను, అందువల్ల నాకు ఇంకెవరు వద్దు తాతయ్య. ఏంట్రా రామ్ అలా మాట్లాడుతున్నావు, మన జీవితం ఎలాంటిదో తెలుసా, ఒక పారే పవిత్రమైన నది లాంటిది, ఒక్కసారి స్నానం చేశాక మళ్ళీ అదే నీళ్ళతో నువ్వు స్నానం చేస్తానంటే ఆ నీళ్ళు వెనక్కి వస్తాయో చెప్పు, అలాగే మన జీవితంలో గడిచిపోయిన క్షణాలే తలుచుకుంటూ బతుకుతానంటే ఆ క్షణాలు తిరిగి రావు కదా, అందువల్ల సీత కూడా ఏం కోరుకుంది, నువ్వు ఇంకో జీవితాన్ని జీవించాలని, అందువల్ల కొత్తగా నిర్ణయం తీసుకోరా, నేను మీ అమ్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చాం, ఎట్టి పరిస్థితుల్లోని నీకు ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని, నువ్వేం కంగారు పడకు, పరిస్థితులన్నీ చక్కబడ్డాక నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. లేదు తాతయ్య, అసలు అందరూ పెళ్లికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు, కానీ నేను అసలు సీత ఎవరో కూడా తెలియదు, అసలు తను ఎలా ప్రవర్తిస్తుందని బిహేవియర్ కూడా తెలియదు తాతయ్య, అలాంటి తను నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి అయ్యాక మేమిద్దరు ఎంతలా ప్రేమించుకున్నాం తెలుసా, అసలు మా దగ్గర ఏమీ లేనప్పుడు సీత నన్ను ఎంతలా ఎంకరేజ్ చేసింది తెలుసా, ఆఖరికి నేను రాళ్ళు కొట్టడం కూడా చూసి తను తట్టుకోలేక నా చేత మళ్ళీ ఒక కంపెనీ నిలబెట్టి నన్ను ఒక కోటీశ్వరిని చేసి ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది తాతయ్య, అందువల్ల సీత లేకపోతే నాకు ఇంకెవ్వరు అక్కలేదు, ప్లీజ్ ఇంకొకసారి నా ముందు ఇలాంటి పెళ్లి ప్రస్తావన తేవద్దు, అందువల్ల మర్యాదగా మీతో మాట్లాడుతున్నాను, ఇంకొకసారి నా గురించి పెళ్లి ముందు మాట్లాడారంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంట్లో బయటకు వెళ్ళిపోతాను, అందువల్ల అమ్మ నీకు కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా జీవితంలో సీతకి తప్ప మరో ఒక్కరికి స్థానం లేదు, ఆ ఒక్క విషయం నువ్వు తాతయ్య అర్థం చేసుకుని నన్ను ఇంకెప్పుడు ఫోర్స్ చేయొద్దు, అర్థమవుతుందా. మరో పక్క బాలు ఫోన్లో చూసి రీల్స్ చూస్తూ ఆనందంగా ఉంటే అక్కడికే వచ్చిన శశి మాట్లాడుతూ, ఏంటి బాలు రీల్స్ చూస్తున్నావా, అసలు నీకు ఎలా నవ్వాలనిపిస్తుంది బాలు, అసలు నాకైతే అర్థం అవట్లేదు, అసలు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు కనీసం అర్థమవుతున్నాయి నీకు, మన మీ అమ్మగారు నిన్ను నన్ను మా డాడ్ని ఎన్నెన్ని మాటలు అన్నారు, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇలా సరదాగా కూర్చుని రీల్స్ చూస్తున్నావా, అయినా ఎందుకు బాలు ఇలాగా ఏమి పట్టనట్టుంటావు. అక్కడున్న బాలు మాట్లాడుతూ, ఏంటి శశి నేనేం చేశాను, ఆయన ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టే కదా నేను ఆఫీస్కి కూడా వెళ్ళలేక బాధపడుతూ, ఏదో ఇప్పుడే శశి నేను ఫోన్ తీసి రీల్స్ చూస్తూ ఎవరో షేర్ చేసిన రీల్స్ చూస్తూ కొంచెం నవ్వు అనిపించింది, అందువల్లే నవ్వాను, ఇందులో తప్పే ఉంది, తప్ప
అవునులే, నువ్వు మాత్రమే నవ్వాలి. ఎందుకో తెలుసా? అయినా మీ అమ్మగారు ఏమన్నా నీకు బాధ అనిపించదు. కానీ నన్ను మా డాడీని అంటం వల్లే కదా నాకు బాధ అనిపించింది. అయినా ఇదంతా కాదు బాలు. అసలు ఇంట్లో నిన్ను ఈ యూఎస్‌లో చదువుకోమని అసలు ఎవరు పంపించారు? ఇంకెవరు శశి? అప్పుడు మా ఇంట్లో ఉన్న నిర్ణయాలన్నీ రామే కదా తీసుకునేవాడు. వాడు మాత్రమే డెసిషన్ తీసుకొని నన్నేమో యూఎస్ పంపించి నన్ను చదువుకోమన్నాడు ఇంజినీరింగ్. ఆదిత్య గాడినేమో ఆటోమొబైల్ నేర్చుకోమని జపాన్ పంపించాడు. వాడు తీసుకునే నిర్ణయాలు బట్టే ఇప్పుడు మేము ఇలాగ బతుకుతున్నాం. అంతే తప్ప వాడు చేసిన తప్పే ఉంది. అయినా రామ్ చేసిన విషయంలో కొంచెం కరెక్ట్ కూడా చేశాడు శశి. అలా నేను యూఎస్ రావడం వల్లే కదా నువ్వు నాకు దొరికావు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అక్కడైనా శశి తనలో తను మాట్లాడుకుంటూ, పిచ్చి బాలు, అయినా నేను నీకు దొరకడం ఏంటి? నేనే నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని నీ అన్నని ఆ రామ్ గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఇంట్లో అడుగు పెట్టాను. అంతే తప్ప ఏదో నిన్ను ప్రేమించేసి పెళ్లి చేసుకున్నానా ఏంటి? నాకు గతి లేక నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి శశి ఏం ఆలోచిస్తున్నావు? నేను ఎన్ని మాట్లాడుతున్నా కనీసం మాట్లాడట్లేదు. అదేలే బాలు, కాకపోతే మీ అన్నయ్య ఇలా ఇంట్లోంచి నిన్ను ఎందుకు పంపించాడో తెలుసా? నిన్ను ఇలాగ బయట పంపించేస్తే ఈ ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని ఒకే ఒక స్వార్థంతో నేను దూరంగా పంపించాడు. బయట ఉన్న వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? తను ఒక్కడే పెద్ద కొడుకు, తను తీసుకున్న డెసిషన్స్ బట్టే అందరూ తను చెప్పినట్టు నడుస్తారు అని ఒక బిల్డప్ ఇవ్వాలని నిన్ను ఆదిత్యను దూరం చేశాడు. అయినా మీ రామ్ అనే తప్పు కాదులే, అయినా మీ అమ్మగారి తప్పు. నిజంగా మీ రామ్ అన్నయ్య మీ సొంత అన్నయ్య కాదన్న విషయం మీ అమ్మగారు చిన్నప్పుడు మీకు చెప్పలేదు. కానీ మీరు పెద్దవాళ్ళు అయ్యాకనే చెప్పాలి కదా. ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో తీసుకొచ్చావో అప్పుడు మాత్రమే నిజం తెలిసింది కదా. నా నోటి ద్వారా నువ్వు నిజం తెలుసుకున్నావు, కానీ మీ అమ్మగారు చెప్పారా నీకు? అవును శశి, మా అమ్మ కనీసం చెప్పలేదు. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది బాలు? ఇంట్లో జరుగుతున్న ప్రతి పరిస్థితికి మెయిన్ కారణం రామ్ కాదు, మీ అమ్మగారే. అంటే మీ రామ్కి మీ అమ్మగారికి ఏదో సంబంధం ఉంది. అందువల్లే ఎవరైనా పెంచుకున్న కొడుకు మీద అంత ప్రేమ చూపిస్తారా, కన్న కొడుకు మీద చూపిస్తారా? సపోజ్ బాలు, నేను ఒక ఐడియా చెప్తాను విను. ఒక విషయంలో మనకు గాని పుట్టబోయే బిడ్డని ముందు ఒక అనాథ అబ్బాయిని తీసుకొచ్చి మనం పెంచుకున్నాం అనుకో, నీకు ఎవరి మీద ప్రేమ ఉంటుంది? అదేంటి శశి అలా మాట్లాడుతావు? మన కడుపును పుట్టిన పిల్లోడి మీదే కదా మన ప్రేమ ఉంటుంది. మరి ఆ మాత్రం నీకు అర్థమైనప్పుడు మీ అమ్మగారు చేసిన విషయం నీకు ఇంకా అర్థం కాలేదా? కన్న కొడుకు మీద లేని ప్రేమ పెంచుకున్న కొడుకు మీద చూపిస్తుంటే నీకు ఇప్పుడైనా అర్థమైందా లేదా? మీ అమ్మగారు ఏదో దాస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళి ఆవిడ నిలది. నేను చెప్పిన మాట విను. సరే శశి, నువ్వు చెప్పిందంతా అర్థమైంది, కానీ సమయం సందర్భం రాని అమ్మను ఖచ్చితంగా నిలదీస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అయితే వదలను, సరేనా? శశి తనలో తను మాట్లాడుకుంటూ, చూసావా బాలు, ఇప్పుడు నువ్వెంత టెన్షన్ పడిపోతున్నా కనిపిస్తున్నావు చూడు. ఇలాగే నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఇందాక నేను ఈ రూమ్లోకి వచ్చేటప్పుడు నువ్వు రీల్స్ చూస్తూ నవ్వుతున్నావు చూడు, అప్పుడు నాకు ఎంత మంట వచ్చిందో తెలుసా? ఒళ్ళంతా అని. ఎట్టి పరిస్థితుల్లోనే మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూనే ఉన్నాను అని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.